నమస్తే ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నందమూరి వంశంలో అటు అందానికి, నటన వారసత్వానికి, రాజకీయ సారథ్యానికి, సేవా హృదయానికి అసలు సిసలు నిజమైన వారసుడు నందమూరి బాలకృష్ణ. అటు కలెక్షన్ల వర్షం కానివ్వండి, డైలాగ్ డిక్షన్ కానివ్వండి, యాక్షన్లో పౌరుషం కానివ్వండి, ఆయన కలెక్షన్లో డిక్టేటర్ అని చెప్పచ్చు. మరి ఈ సంక్రాంతి పండగకి డిక్టేటర్గా 99వ సినిమాను అందించిన బాలకృష్ణ గారు సూపర్ హిట్ కొట్టేశారు, ప్రేక్షకుల హృదయాల్ని గెలిచేసుకున్నారు. అందుకే ఈరోజు మనం కలుస్తున్నాం డిక్టేటర్ టీమ్ని. నందమూరి బాలకృష్ణతో పాటు ఇద్దరు అందాల భామలు అంజలి అండ్ సోనల్ చౌహాన్, అండ్ ఈ చిత్రం నిర్మాత దర్శకులు శ్రీవాస్ గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం. నమస్కారం. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నందమూరి బాలకృష్ణ గారు మామూలుగా సంక్రాంతి అంటే హరిదాసులు, గొబ్బెమ్మలు, పంటలు ఇవన్నీ అంటారు. కానీ ఈసారి సంక్రాంతికి వీటన్నిటితో పాటు ఇంకొకటి యాడ్ అయింది, అదే డిక్టేటర్. సో మీకు డిక్టేటర్ శుభాకాంక్షలు, అలాగే మీరు ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పండి. ముందుగా అఖిల తెలుగు ప్రజానీకానికి విశేషమైన పండుగ ఈ సంక్రాంతి. ఈ విరసమైన సంబరాల సంక్రాంతి అందరికీ వెలుగును ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త అల్లుళ్ళతో, తుళ్ళింతల కేరింతలతో, అలాగే భోగి మంటల వెచ్చదనాలతో, హరిదాసుల కీర్తనలతో, మన గొబ్బెమ్మల ముగ్గులతో, అలాగే పల్లెపల్లెలో కొత్త ధాన్యపు రాసులతో, అలాగే సరికొత్త బట్టలతో, విందు వినోదాలతో పెద్ద చిన్న అని తేడా లేకుండా ఆనందంగా జరుపుకునే పండుగ ఈ సంక్రాంతి. అటువంటి సంక్రాంతి ఈసారి ఇంకా వినూత్నమైన కాంతులను అందరికీ ప్రసాదించాలని, ప్రసరింపజేయాలని ఆ ధనధాన్య లక్ష్మిని మనసారా కోరుకుంటూ అందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. This Sankranti must have been very special. Sonal, తెలుగింటి అమ్మాయిగా లాస్ట్ ఫిల్మ్ తోటి బాలకృష్ణ గారి తోటి తెరంగేట్రం చేశారు. ఇప్పుడు తెలుగు అమ్మాయి అయిపోయారు. దిస్ ఇస్ యువర్ సెకండ్ సంక్రాంతి హియర్. Yes, it is, and I'm very very happy. చాలా హ్యాపీగా ఉంది, చాలా ఎక్సైటెడ్ గా ఉంది. I think it's, yes, for us it's going to be even more festive. It's a very special Sankranti for us, and I think the entire country will celebrate with us. Yes. A for Anjali, A for Allari. ఈ రెండింటిని కలిపితే వచ్చినటువంటి అందాల బొమ్మ మన ముందు ఉన్నారు. yes అల్లరా. అయ్యో పోనీ ఏ అంటే అమాయకత్వం, ఏ అంటే భయభక్తి, నో బి అంటే బాలకృష్ణ గారు. ఎక్స్క్యూజ్ మీ, అది ఎవరూ తీసుకోలేరు. నేను బి అంటే భయం భక్తి అన్నా, నాకు ఏదో ఒకటి చెప్పు. భయం భక్తి రెండు కలబోసుకుని. అచ్చ తెలుగింటి పిల్ల కాబట్టి అచ్చమైన ఈ పండక్కి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నాకు సంక్రాంతి ఎప్పుడు పాజిటివ్గా ఉంటుంది. సంక్రాంతి రిలీజ్ కూడా పాజిటివ్గా ఉంటుంది. అందులోనే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి కదా. సో మేబీ నా లాస్ట్ సీతమ్మ వాకిట్లో కూడా సంక్రాంతి రిలీజ్. సో ఇది కూడా సంక్రాంతి రిలీజ్ పెద్ద హిట్ అయిపోతుంది. సూపర్ సెంటిమెంట్. శ్రీవాస్ గారికి సంక్రాంతి సెంటిమెంట్ ఏమైనా ఉందా? సంక్రాంతి సెంటిమెంట్ సెపరేట్గా ఏం లేదండి. ఇప్పుడు మాకున్న సెంటిమెంట్ ఏంటంటే సంక్రాంతికి వచ్చిన బాలయ్యబాబు సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు అదే సెంటిమెంట్ ఇప్పుడు మా డిక్టేటర్ కూడా. అంతకు మించిన సెంటిమెంట్ ఇంకోటి ఏం లేదు. బట్ ఎన్బికేస్ 99th ఫిల్మ్ ఒక రేంజ్, ఒక ఎక్స్పెక్టేషన్ ఇవన్నీ ఉన్నాయి. పైగా టైటిల్ డిక్టేటర్ అని పెట్టగానే మీరు బ్లాక్ బస్టర్ కొడతారనే గ్యారంటీ హిట్తోనే మేము ఉన్నామండి. అలాగే బ్లాక్ బస్టర్ అండ్ సూపర్ డూపర్ రెస్పాన్స్ ఫర్ ద ఫిల్మ్. బాలకృష్ణ గారు, మీకు ఎలా అనిపించింది ఈ టైటిల్ దగ్గర నుంచి ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ సెట్టింగ్ అప్ ది హోల్ ప్రాజెక్ట్ ఎలా అనిపించింది మీకు? ముందు చెప్పారండి. ఓకే, కథ సరే, కథ నాకు ఆయన మీద నమ్మకం మెయిన్గా కథ కంటే కూడా. ఎందుకంటే నాకు ఎప్పుడు ఒక కడిగిన ముచ్చంలాగా ఆయన ఎప్పుడు చాలా ట్రాన్స్పరెంట్, నవ్వుతూ ఎప్పుడు ఏం చెప్పినా కొంచెం మనిషి బాడీ ఒక ఎక్సైట్మెంట్ అది కనిపించింది నాకు. ఆయనలో మంచి ఎక్సైట్మెంట్ కనిపించినప్పుడు చాలా మంచి సినిమా చేద్దాం. లౌక్యం మంచి హిట్ అయింది, మంచి పెద్ద హిట్. అది కాదు, ఇంకా ఏదో సాధించాలని ఒక తపన. ఆ తపన నాకు ముందు నన్ను ఆకట్టుకుంది. యాస్, మంచి సినిమా చేస్తారు, మనుషులో ఎటువంటి కపటం అది అంటే జనరల్గా ఒకటి అనుకున్న ఒకటి చేయడం అలా కాకుండా. సో నేను దాని మీదే నేను ఫిదా అయిపోయాను, అంటే ఫ్లాట్ అయిపోయాను. సరే ఓకే డన్ చేద్దామండి అనుకున్నా. టైటిల్ పలానా టైటిల్ రిజిస్టర్ చేసాము అన్నారు. తర్వాత అంటే నేను ఒకటే అన్నాను, ఏం లేదండి, ఓకే చాలా బరువైన పెద్ద బాధ్యతే మీకు నాకు ఇద్దరికి ఉంది. ముందు ఎంతో ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఆ ఎక్స్పెక్టేషన్ మనం రీచ్ అవుతాం అంతే.
రేంజ్ పెంచేసినటువంటి సినిమాలు ముందున్నాయి. అండ్ దెన్ ఈ టైటిల్ మాతో పాటు మీ 99th ఫిల్మ్ అనగానే కూడా ప్రేక్షకులు అండ్ మీ అభిమాన సైన్యం ఇంకా చాలా చాలా ఎక్స్పెక్టేషన్ తో ఉన్నారు. అవును, మస్ట్ బి వెరీ డిఫికల్ట్ గా శ్రీవాస్ గారు బ్యాలెన్స్ చేయడం. చాలా కొన్ని టైటిల్స్ చెప్పుకోవడంలోనే వైబ్రేషన్ వస్తుంది. ఇప్పుడు లెజెండ్, ఒక డిక్టేటర్, ఆ టైటిల్లోనే మామూలు చెప్పాడు డిక్టేటర్ అన్నాడు అవడు, డిక్టేటర్ అంటాడు, లెజెండ్ అంటాడు, అంతే. కొంతమందికి అర్థం కూడా తెలియదు యాక్చువల్ అఫీషియల్స్కి అంతే పాపం. బట్ దట్ సౌండింగ్, ఆ వైబ్రేషన్ అంటాం, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు మా ఓం ఎలా పవర్ దాంట్లో అంతే, లెజెండ్లో ఒక డిక్టేటర్లో ఉంది. మళ్ళీ ఆ టైటిల్ కూడా ఎవరికి పెట్టామనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరు అది క్యారీ చేయాలి. డిక్టేటర్ అని అక్కడ ఫొటోస్ మారుతూ ఉంటే అన్ని ఫొటోస్ మారినా కూడా ఓన్లీ బాలయ్యబాబు ఫోటో వచ్చిన తర్వాత ఓకే లాక్ అన్నట్టు ఉంటుంది. అలా ఉంటుంది టైటిల్. అంటే ఆ డిక్టేటర్ అనే టైటిల్ పెట్టడానికి కారణం ఆయనే ఫస్ట్. అంటే ఆయన హిస్టరీ అవ్వచ్చు, ఆయన గురించి మాకు చిన్నప్పటి నుంచి విన్నది అవ్వచ్చు, చూసింది అవ్వచ్చు, ఇవన్నిటి నుంచి బాలయ్యబాబుతో ఒక సినిమా చేస్తే ఏం చేయాలి అని అన్నప్పుడు వచ్చిన థాట్ అది. ఫస్ట్ డిక్టేటర్ అని అనగానే ఇంకా ఆ పవర్ని రీచ్ అవ్వడానికి కట్ చేయవలసి వచ్చింది. వండర్ఫుల్. బట్ అంజలి యాజ్ అ పెర్ఫార్మర్ ఈ అమ్మాయి బాగా నటించగలుగుతుంది, ఈ అమ్మాయికి మంచి క్యారెక్టర్స్ ఇద్దాం అనేటువంటి ఒక ఓపెనింగ్ హీరోయిన్కి రావడం చాలా కష్టమైన విషయం. దాంతోపాటు గ్లామరస్గా కనిపించడం, ఈ రెండు బ్యాలెన్స్ డిక్టేటర్లో కుదిరినాయా? బికాస్ డిక్టేటర్లో నా క్యారెక్టర్ చాలా చాలా క్యూట్గా ఉంటుంది. ఒక సోల్ ఉంటుంది, ఆ మూవీ సోల్ ఉంటుంది ఆ క్యారెక్టర్లో. అండ్ చాలా కలర్ఫుల్గా అండ్ చాలా బబ్లీగా ఉంటుంది క్యారెక్టర్. అంటే బయట నేను కొంచెం సైలెంట్గా ఉంటాను, సినిమాలో ఎక్కువ మాట్లాడతాను. బయట సైలెంట్ మర్చిపోయారు మీరు, నేను సైలెంట్గా ఉంటాను. నాకు అప్పుడు చెవుడు ఏమో నాకు చెవుడు అప్పుడు. మరి బయట సైలెంట్, సినిమాల్లో వాగుతానంటే మరి నేను బయట నాకు వినపడం, సినిమాల్లో నేను చెప్పేవి లేకపోతే మీరు చెప్పే డైలాగ్ నాకు వినపడితే అలా నేను. ఇక్కడ ఎవరో ఒప్పుకోవట్లేదు. మేము వాసు గారు మీరు ఒప్పుకుంటారా అంజలి సైలెంట్ అంటే? ఒప్పుకుంటా, ఆయన తెలుసు ఆయనకి. అసలు అంజలి సైలెంట్ అని ఒప్పుకోవడానికి అసలు ఎవరు ఒప్పుకోరు. అంటే ఇంకా అల్లరి పిల్ల ఇవన్నీ చిన్న పదాలు అయిపోయి చాలా చిన్న ఆవిడ గురించి ఆల్రెడీ చాలా చిన్న ఎక్స్క్లమేటరీస్. ఆవిడ గురించి బాగా తెలిసిన వాళ్ళు అందరూ కలిసి ఎవరైనా ఒక అమ్మాయిని ఎక్కువ అల్లరి చేసినప్పుడు తిట్టాలంటే అంజలిలా చేయకోని అంటే సరే అంటారు కదా, గబ్బరా దేకో బచ్చా జబ్ బచ్చా కో రాత్కో నీంद नहीं आता तो गब्बर सिंह అలాగా నన్ను ఎక్కువ డ్యామేజ్ చేస్తున్నారు ఇక్కడ. तो जाने तो गब्बर आएगा अलग अंजलि आएगी. అలా కూడా అల్లరి చేసింది కదా అమ్మాయి, గీతాంజలి వస్తుందని చెప్పి. అలాగే బ్లూ కోస్ట్. Sonal, how did you manage this? ఈ అల్లరంతా ఎలా భరించారు మీరు? Well, I think it was just a joyride. There was nothing to manage. When you have people like these that I'm working with, it always felt like I'm just having fun. It never felt like I'm going to a set and going to work. Always the environment and the atmosphere on the set was just like there was a big party going on. And confidence. He never made us feel like we are working. He used to always joke around and pull our leg and అయ్యో ఎన్ని జోకులు అయినా రేపు 2 టైటిల్స్ కూడా చూపిస్తాం. మా దగ్గర ఒక 3.5 to 4 hours కి మేకింగ్ వీడియోస్ ఉన్నాయి. మేకింగ్ అది మేము అమ్ముతాం, నెక్స్ట్ డిక్టేటర్ సిడీస్ అని అమ్ముతాం. ఎంజాయ్ చేస్తూ చేసావు, అదొక చేస్తే 3 గంటల సినిమా అవుతుంది. అది బయట అమ్ముతాం. అన్ని గూప్స్ ఆల్ బ్లూపర్స్ అల్లర్లు అయ్యో అన్ని రేపు చూస్తారుగా. that's a movie in itself. ఇంత సీరియస్ సినిమా మేము చేసావా అనుకుంటారు జనం. Oh my కాదు, అందులో మూవీ ఎప్పుడు చేసాం అనేది అందరికీ క్వశ్చన్ వస్తుంది. వీళ్ళు ఎప్పుడు చేస్తుంటారు, ఇందులో ఏ గ్యాప్ లో చేస్తుంటారు? బాలకృష్ణ గారు, మీరంటే క్రమశిక్షణ, అసలు నటన పట్ల మీకున్న ప్యాషన్, ఇవన్నీ మీరు చాలా సీరియస్ గా ఉంటారు కదా. సెట్లో అసలు ఏమీ తప్పు కావడానికి మీ కనుసన్నల నుంచి ఏది చిన్నది కూడా తప్పు కాకుండా ఉండాలి కదా. అలా ఎలా మీరు ఒప్పుకున్నారు ఇంత అల్లరిని? అల్లర్నా యాజ్ లాంగ్ యాజ్ క్రమశిక్షణ, నేను క్రమశిక్షణకి మారిపోయారు. సరే క్రమశిక్షణ అంతా ఓకే అండి. అంటే క్రమశిక్షణ అంటే ఏంటి? నోరు కూర్చోమని కాదుగా. కాదు. క్రమశిక్షణ అంటే టైము, వెళ్ళడం, మన వరకు మనం ఆర్టిస్ట్ గౌరవం ఉండి, అది ఇంపార్టెంట్. అదే నేను నాన్న దగ్గర నుంచి వారసత్వంగా తీసుకుంది ఈ రెండే. ఈ ప్రాజెక్ట్ అనుకున్న దగ్గర నుంచి ఒక హైప్ ఆటోమేటిక్గా క్రియేట్ అయింది, రేంజ్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి. ఈ ప్రాజెక్ట్కి మీరు డైరెక్టర్ అవడం వరకు ఓకే, వేదాశ్వ క్రియేషన్స్ అండ్ ఈరోజ్ ఇంటర్నేషనల్ ఫస్ట్ డైరెక్ట్ ప్రొడక్షన్ ఆఫ్ ఈరోజ్ ఇంటర్నేషనల్ కదా. ఎలా ఈ కాంబినేషన్ కుదిరింది? మీరు డైరెక్టర్ నుంచి ప్రొడ్యూసర్గా ఎలా మారారు? అదంతా డెస్టినీ అండి. యాక్చువల్లీ ఒక 1 minute చెప్తాను. ఇప్పుడు బాలయ్యబాబు ఇందాక అన్నట్టు, ఇప్పుడు జనరల్గా ఒక డైరెక్టర్ వెళ్ళి ఒక ఫుల్ నేరేషన్ స్టార్ట్ టు ఎండ్ చెప్పిన తర్వాత కూడా
ఇంకా ఏదో డౌట్స్ ఉన్నాయని ప్రాజెక్టులు చాలా ఆఫీసులో ఉండిపోయిన ప్రాజెక్టులు మాకు తెలుసు, మేము కూడా ఫేస్ చేసి ఉంటాం. కానీ ఆయన నేను లౌక్యం అయిన తర్వాత ఇప్పుడు లౌక్యం హిట్ అయిందనో అలా కాదు. యాక్చువల్లీ ఆయనకి నాకు ట్రావెల్ జరిగింది, ముందు ప్రాజెక్ట్ అనుకున్నాం, ఆ టైంకి ఏదో సెట్ అవ్వలేదు. ఆఫ్టర్ లౌక్యం నేను వెళ్ళి ఆయన ఇంటికి వెళ్తే ఏం చేస్తున్నాం అమ్మ అన్నారు. అదే బాబు నెక్స్ట్ కొంచెం ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను అంటే, ఎందుకు మన నెక్స్ట్ 99 సినిమా మన ఇద్దరం చేసేద్దాం అన్నారు. అంతే. అసలు షాక్. అంటే ఆ ఒక్క మాటే నన్ను ఇంత రేంజ్గా లీడ్ చేసిందండి. అంటే ఆ మాట అన్న తర్వాత మీరు డిక్టేటర్ కథ రాసుకున్నారా? అంతే, మొత్తం ఎవ్రీథింగ్ ఇంకా అక్కడే స్టార్ట్ అయిపోయింది. 99th మూవీ అంటే ఎంత ప్రిస్టేజియస్ అయింది, బయట ఎంత క్రేజ్ ఉంది, దాని మీద ఎంతమంది కళ్ళు ఉన్నాయి, అసలు ఇదేంటి అనే ఒక ఇది ఉంది. ఇదంతా ఆయన మైండ్లో ఉండి కూడా నా మీద ఒక నమ్మకం పెట్టి చేసేద్దాం అని అన్నారంటే ఇంక ఇది మనం ప్రూవ్ చేసుకోవాలని ఓన్లీ ఆ మాటే డే అండ్ నైట్ కష్టపడి ఇంకా అలా చేసి ఇలా చేసి అప్పుడు ఏదో ప్రొడక్షన్ సైడ్ మేము ఇక్కడ లోకల్గా రకరకాల ప్రొడ్యూసర్స్ అనుకున్నాం. ఈ లోపల అనుకోకుండా మా ఫ్రెండ్ ఒక ఆయన నరసింహరావు అని చెప్పి ఆయన అప్పుడే ఎరోస్లో జాయిన్ అయ్యాడు. ఇలా ప్రపోజల్ అని చెప్తే అంటే నేను అక్కడికి వెళ్ళాను అనమాట. ఆ ప్రపోజల్లో ఏమైంది అన్నీ అక్కడి నుంచి ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోయినాయి. ఓకే మేము చేస్తాం ఇది చేస్తాం, మరి ఎవరు లైన్ ప్రొడక్షన్ ఎవరో ఎందుకు మీరే చేసేయచ్చు కదా అని అన్నారు. అంటే ఓకే మీరుంటే చేస్తాను బాబు దగ్గరికి వచ్చి చెప్పాను. ఆయన అసలు ఆ నమ్మకం ఏంటి అర్థం కాదు, చేసేద్దాం మనమే దగ్గరుండి చేసుకుందాం అన్నారు. లేకపోతే నేను వేరే వాళ్ళు అయితే అసలు నేను ఒప్పుకోలేను. ఇప్పుడు ఒక పెద్ద ప్రొడక్షన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఆయన ఉన్నారు వెనకాల చాలు ఇంకొక పవర్ నడిపిస్తూ ఉంటుంది అని. ఓకే బాబు అది మాటలో ఉన్న బలం అండి అనగానే ఓకే వాళ్ళ దగ్గరికి వెళ్ళే సార్ మీరు ఎవరైనా వచ్చి ఇక్కడ కంటిన్యూస్గా చెయ్యండి అని చెప్తే వాళ్ళు ఓకే అని 1 or 2 months ట్రావెల్ తర్వాత ఇంకా వాళ్ళు ఎందుకో ఫిక్స్ అయ్యారో, సార్ మేము ఎవరో హైదరాబాద్ రావట్లేదు, మొత్తం మా ప్రాజెక్ట్ అంతా మీ వేదాశ్వ క్రియేషన్స్కి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాం, మీరే అక్కడ ఏముంటారో అది చేసేసేయండి అని చెప్పారండి. అంటే వాళ్ళకి ఒక నమ్మకం కలిగి రెస్పాన్సిబిలిటీ అంటే అంత నమ్మకం. అంటే ఇంక దీన్ని ఇలాంటి మనం ఎక్స్పెక్ట్ చేయని విషయాలు కొన్ని జరుగుతున్నప్పుడే మనం ఏమనుకుంటే ఇదంతా ఒక టైము, అది ఇప్పుడు చేస్తుంది కాకపోతే మనం ఎప్పుడో చేసుకున్న దానికి ఒక టైం వచ్చింది, ఈ టైంని మనం నిలబెట్టుకోవాలని చెప్పి ఇంకా అప్పుడు ఇంకా అలర్ట్ అయ్యి ఆ దాన్ని ఇంకా ఎలా చేయాలి అని చెప్పి ఇంకా బాబు సపోర్ట్ కూడా ఉంది. అంటే ఒక్కరోజు కూడా అంజలి నేను ఒక్కరోజు కూడా బాలేబాబుకి ఏదో ఒంట్లో బాగాలేదంట, కొంచెం నీరసంగా ఉందంట, ఒక హాఫ్ డే లేట్గా వస్తానన్నారు, లేదంటే ఈరోజు షూటింగ్ పెట్టలేదు అనేది లేదండి. అసలు ఆశ్చర్యం. అసలు ఒక్క రోజు అయితే 17 hours వర్క్ చేసాం మేము, 17 hours నైట్ మార్నింగ్. అంటే ఇప్పుడు స్టేట్మెంట్ ఇవ్వడం వేరు. Jan 14th సినిమా రిలీజ్ అని చెప్పి మేము ఫస్ట్ ఓపెనింగ్ రోజు చెప్పాం, ఓపెనింగ్ జరిగిన రోజు చెప్పాం Jan 14th సంక్రాంతికి రిలీజ్ అని చెప్పి. అసలు అది మార్పు లేకుండా ఇంత పెద్ద ప్రొడక్షన్ ఫస్ట్ టైం ప్రొడక్షన్ అదంతా చేస్తా అంటే ఒక నాకు ఎరోస్ నుంచి వాళ్ళు ఎంత కోఆపరేషన్ ఉండాలో అదంతా జరుగుతూనే ఉంది. బట్ ఇక్కడ ఎగ్జిక్యూషన్ ఉంటుంది, ప్రాక్టికాలిటీ, ఇంత హ్యూజ్ కాంబినేషన్. మీరు ఒక్కసారి ఆర్టిస్టులు కానీ చూస్తే ఆశ్చర్యపోతారు. అసలు ఒక్కొక్కళ్ళు అయితే ఒక మ్యారేజ్ బ్లాక్ ఉంటుంది. అక్కడికి ఒక రోజు మా ఫ్రెండ్స్ కొంతమంది చాలా చూసి ఏంటి వీళ్ళంతా ఇండస్ట్రీ అంతా ఇక్కడే ఉంది. ప్రతిరోజు ఏం చేస్తాడు, కెమెరా పెట్టిన తర్వాత ఫ్రేమ్ పెట్టేసిన తర్వాత మీ మొహం కనిపించట్లా, ఇంకో స్టూల్ అయింది, ఇంకొక స్టూల్ అయింది అంటే అందరూ కనిపించాలి, ఎవరు మెసేజ్ అయిపోకూడదు. అలా నుంచోబెట్టి షార్ట్ తీయడానికి 10 ఒక్కొక్కసారి ½ an hour కూడా అవుతుంది. నాకు కొంచెం ఇది ఎక్కువ. మన కెమెరామెన్ శ్యామ్ గారు కూడా అంటారు, సార్ నేను వదిలేసినా మీరు వదలరు కదా సార్. అంటే ఒక 20 మంది ఉంటే అందరూ కనిపించాలి, ఎవరైనా ఒక వెనకాల ఉంటే ఏదో వెలుతుగా అనిపించి మళ్ళీ వాళ్ళందరినీ అడ్జస్ట్ చేసి అంటే ఇలాంటివన్నీ చేసేటప్పుడు అక్కడ నుంచున్న ఒక బాలయ్యబాబు లాంటి హీరో వీళ్ళు ఎవరు ఇరిటేట్ అవ్వకుండా నా పర్సెప్షన్కి వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం వల్లే చేయగలుగుతుంది. ఇప్పుడు అక్కడ ఆయన ఏంటి అని అంటే ఇంక మనం ఏం చేయలేము. ఇంకా కాదండి, ఆయన ఒక సింహం లాంటి ఒక ఆరా ఉన్న వ్యక్తి. మామూలుగా బాలయ్య గారితో మాట్లాడడం కానీ ఆయన్ని కలవడం కానీ వీటన్నిటికీ కూడా ఆ ఆరా చిన్న డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది కదా. వీటన్నిటిని మీరు ఎలా తట్టుకున్నారు? అంజలి ఇంత అల్లరి ఎలా చేస్తున్నావు బాలయ్య గారితో? మేమిద్దరం ఒకేలాగా బిహేవ్ చేస్తాం, సో ప్రాబ్లం ఉండదు. మేము సినిమా మొదలు పెట్టక ముందే అన్న శ్రీనివాస్ గారితో, ఇద్దరు అల్లరి పిల్లల్ని రింగ్ మాస్టర్గా మీరు అక్కడ ఉండి కంట్రోల్ చేయాలి, ఎలా కంట్రోల్ చేస్తారు, ఎలా తీస్తారు మమ్మల్ని. మేము Day 1 స్టార్ట్ చేస్తాం. ఇది ముహూర్తం రోజు ఫస్ట్ డే షూట్ కాదు, ముహూర్తం రోజు. జెమినీలు ఇద్దరు నీకు ఇద్దరు కంట్రోల్ చేయాలి మీరు. లక్కీగా ఇద్దరు జెమినీన్స్. లక్కీ కాదమ్మా, ఈయనకి అది అన్ఎక్స్పెక్టెడ్. ఆయనకి మోస్ట్ ట్రిక్కీ, ఇట్స్ నాట్ లక్కీ. బికాజ్ ఆ 2 పర్సనాలిటీస్ ఉంటాయి. ఆ సింహం అంత ఉంటుందో అంత అందంగానూ ఉంటుంది, అంత సాఫ్ట్ గాను అనిపించవచ్చు. బట్ అట్ ద సేమ్ టైం రబ్ ఇట్ ఆన్ ద రాంగ్ సైడ్, అప్పుడు చూస్తారు సింహం అప్పుడు అయిపోతుంది.
ఇన్సిడెంట్ కూడా జరగలేదు. నరసింహస్వామి ఎంత చల్లగా కాపాడతాడో అంత ఉగ్ర రూపంలో లక్ష్మీ నరసింహ యాక్చువల్ గా మీరు యాక్చువల్ గా అలా అంటున్నారు. సమ్ టైమ్స్ నేను ఎవరి మీద దెబ్బలాడికి వెళ్ళిపోతుంటాను. అప్పుడు బాలకృష్ణ గారు మా కూలమా పట్టుకొని లాగండి అమ్మాయిని కూర్చోబెట్టండి. ఇక్కడ ఇంకా విచిత్రం, ఓకే తిడదాం కొంచెం. ఆయన ఎవరిని అనకపోవటం, ఆయన కోపంగా అది పక్కన పెట్టేసిన అది అసలు అది ఆల్రెడీ దాటేసాము. దానికి నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఈ అమ్మాయికి ఏంటంటే ఈ అమ్మాయి చాలా మంచిది. చిన్న చిన్న ఇరిటేషన్ వచ్చేసి ఏదైనా కాస్ట్యూమ్ సెట్ అవ్వకపోతే వెంటనే నాకు ఫోన్ వచ్చేస్తుంది, అమ్మ ఇప్పుడు ఏదో ప్రాబ్లం వచ్చినట్టుందని చెప్పి సార్ ఫోన్ ఆన్ చేస్తే ఇంకా అసలు శ్రీవాస్ గారు ఏంటంటే మార్నింగ్ ఏం ఉండదు, ఇంకా ఏంటి సార్ అది అని అంటది. కొంచెంసేపు అలా ఫోన్ అంతా పక్కన పెట్టేసి లాస్ట్లో నిజంగా లాస్ట్లో సరే ఇది ఇప్పుడే పంపిస్తాను వాళ్ళని చెప్పి నేను సెటిల్ అవునా తిడుతున్నా సార్. అంటే నెల చేసేది సార్ వాడిని కొడదాం రోజు బాబు వచ్చి ఏంటి అమ్మాయి కొంచెం హెవీగా ఉంది, ఏం లేదు బాబు కొంచెం ఏదో తేడా వచ్చింది, సరే సరే అని ఆయన పక్కకి వెళ్ళి ఏంటి ఏమైంది అని ఆయన కూల్ చేసి అమ్మ బాబోయ్. బట్ దెన్ ఈ మేనేజ్మెంట్ ఉంది చూసారండి, ఆయన ఎంత కష్టపడుతున్నారో మీకు కూడా టైం మేనేజ్మెంట్ అంతా కష్టమై ఉండాలి. నందమూరి బాలకృష్ణ ఈజ్ అ మల్టీఫాసెటెడ్ పర్సనాలిటీ ఫర్ మీ. మీరు అటు క్యాన్సర్ హాస్పిటల్ చూస్తారు, శాసనసభ్యులుగా మీ నియోజకవర్గం అత్యున్నత స్థాయిలో ఉండేలా చూస్తారు, మీ అభిమానులతో నిత్యం టచ్లో ఉంటారు. యాజ్ అన్ యాక్టర్ యూర్ వెరీ డిసిప్లిన్డ్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అండి? ఎనర్జీ అండ్ టైం మేనేజ్మెంట్ ఎలా? ఎంత ఆయన దగ్గర నుంచి వచ్చింది అంతే నాన్నగారు. ఏ కాదు ఇవన్నిటికంటే ఎక్కువ టైం ఆయన నేను చూసాను రిలేషన్స్ మెయింటైన్ చేయటం. అంటే మ్యారేజ్లు ఉన్నా ఫంక్షన్స్ ఉన్నా మళ్ళీ ఎంత బిజీలో కూడా కంపల్సరీ అక్కడికి వెళ్ళి మళ్ళీ అటెండ్ అయ్యి రావటం అదంతా చాలా కష్టం అండి. అసలు అలాంటి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను, మనం నేర్చుకోవాల్సిందే చాలా దగ్గర నుంచి. సార్ మీరు చెప్పండి సార్, ఈ సీక్రెట్ ఏంటి, ఎనర్జీ ఏంటి, ఎక్కడి నుంచి? ఒకటే నా నాన్నగారు నాకు ఇచ్చిన వరం. Sonal, have you learned something from him? Oh What God, is it that I've you learned have so much from him. I'm telling you, every time I meet him, there's something that I learn. He's like, I think he's got knowledge about everything under the sun. And it's not like he's trying to, give you any knowledge. It's just that when you talk to him, there's so much to learn. And the most important thing to learn from him is humility. I've never seen a more humble man. And I'm just really fortunate, of course, that I got to work with him twice in such a short span. But more than that, I'm just really, really thankful to God that I met a man like him. He's such a nice human being. I can just go on and on. He's just a wonderful, wonderful human being. There's so much. totally agree. Anjali, do you agree? డబుల్ అగ్రీ. Everyone. So sweet. అయితే అభిమానులు వాళ్ళు వెళ్తారు లైక్ సోనా మేము చేసాం వెరీ ప్రొఫెషనల్. అండ్ నేను వెళ్ళి సైలెంట్ కుంటే నేనే ఎంత సైలెంట్ ఉంది నా అర్థం కాదు, వెళ్ళి కూర్చుని లేకపోతే ఎప్పుడు డైలాగ్ పేపర్ వర్క్. భాష కూడా మన భాష కాదు కదా, ఆ ప్రొఫెషనలిజం చాలా ప్రొఫెషనలిజం. ఎప్పుడు డైలాగ్ అంటే లాగేసుకుంటా కాగితం మింగేసుకో అంటే నేను ముద్దు అంటుంది, ఎందుకంటే మింగేసేయి అయ్యే వచ్చేస్తా డైలాగ్ బయట. నిజంగా దానికి అంటే ఆయన ఒక్కోసారి నేను అసిస్టెంట్ కూడా వాడుకుంటూ ఉంటాను బాలయ్య బాబు, ఎవరికి తెలియదు ఆ విషయం. మేము అడవాడిగా షార్ట్ ఉంటాయి, ఈ అమ్మాయి ఏదో డైలాగ్ ఉంటుంది బాబా, ఆ అమ్మాయికి డైలాగ్ టెన్షన్ కొంచెం ప్రాక్టీస్ చేయించండి. ఓకే ఆయన పక్కన తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఆయన ఆ అమ్మాయికి హిందీలో ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి చెప్పడం ఎక్స్ప్రెషన్. బాలకృష్ణ గారు డైలాగ్ చెప్పడంలో డిక్టేటర్. యూ విల్ డిక్టేట్ ది కలెక్షన్స్, యూ విల్ డిక్టేట్ ది ఫ్లో ఆఫ్ ద ఫిల్మ్ అని నేను అంటాను. ఆ డిక్టేటర్షిప్ ఏదైతే ఉందో ఆయన పర్ఫెక్షనిస్ట్ అంటాను, మీరు ఒప్పుకుంటారు? కరెక్ట్. అంటే ఇప్పుడు స్టార్స్ ఎవరైతే వాళ్ళకు ఒక స్టైల్ క్రియేట్ చేసుకుని దాన్నే అందరి మీద రుద్దుతూ ఉంటే వాళ్ళు రొటీన్ అయిపోతారండి. ఎందుకు 100 సినిమాలు చేయగలిగారు అని అంటే వేరియేషన్స్. ఇప్పుడు ఈ సినిమాకి ఒక శ్రీవాస్ అనే అబ్బాయి ఒక డైరెక్టర్, అతను ఏదో డిక్టేటర్ అని ఒక సినిమా నాతో తీయాలనుకుంటున్నాడు. నేను అతనికి 6 months టైం ఇచ్చాను. దీంట్లో అతను ఏదైతే నా గురించి ఫీల్ అవుతున్నాడో అతనికి తగ్గట్టుగా మనం చేద్దామనే సెన్స్ తప్పితే ఆయన 98 ఫిల్మ్స్ ఎక్స్పీరియన్స్ని ఇక్కడ రన్నింగ్ డైరెక్టర్ మీద పెడదామనే సెన్స్ ఎప్పుడూ లేదండి. అందుకే ఆయన అలాంటి సినిమాలు చేయగలుగుతున్నారు. అసలు నాకు ఫస్ట్ డే అంటే ఈ సినిమా స్టార్ట్ చేసేటప్పుడు అంతా బాగానే ఉంది, బాలయ్య బాబుకి మనకు అంతా బాగానే ఉంది. షూటింగ్ స్పాట్కి వచ్చినప్పుడు బాబు నేను అప్పుడు మీకు చెప్పలేదు ఫస్ట్ ఏ షూటింగ్ స్టార్ట్ చేయాలి అని అంటే మాకు ఫస్ట్ హాఫ్లో ఎంటర్టైన్మెంట్ అదంతా కూడా బాలయ్య బాబుని కొత్తగా చూపిందామని మేము చేసిన కొన్ని సీన్స్ అన్నీ చాలా ఉన్నాయి. పృథ్వీతో వీళ్ళతో వచ్చే ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటాయి, లైవ్లీగా ఉంటాయి. అది ఫస్టే వాటితో స్టార్ట్ చేస్తే ఆయన మళ్ళీ క్యారెక్టర్లోకి వెళ్ళగలుగుతారో లేదో.
మళ్ళీ ఏంటి మన టైప్ కాకుండా కొంచెం ఎంటర్టైన్మెంట్ ఎక్కువైపోతుందని ఫీల్ అవుతారేమో అని నేను ముందు ఆలోచించి ఫస్ట్ హాఫ్లో ఏదైతే ఒక హైయెస్ట్ పీక్స్కి వెళ్ళే ఎపిసోడ్ ఉంటుందో అదే ఫస్ట్ డే 1 షూటింగ్ ప్లాన్ చేశాను. క్యారెక్టరైజేషన్ ఎస్టాబ్లిష్ చేసే సీన్స్ డే 1 ఆ ఎపిసోడ్ ప్లాన్ చేశాను. జనరల్గా ఏంటంటే డైరెక్టర్స్ కొంచెం ఆర్టిస్టులు అందరూ అలవాటు అవ్వాలి కదా, సింపుల్గా ఏదో పెట్టుకుందాం అని అంటారండి. నేను సింపుల్గా పెట్టుకుంటే కరెక్ట్ కాదని చెప్పేసి నేను మా రైటర్స్ మేము అందరూ కూడా ఫస్ట్ ఆ ఎపిసోడ్ పెట్టేస్తాను అంటే అవునా ఫస్టే పెట్టేస్తాను ఆయనకి మనకి కూడా సెట్ అయిపోద్ది, ఆయన కూడా క్యారెక్టర్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత మనం కాలక్షేపాన్ని కొన్ని సీన్స్ తీసుకుని ఆయన పవర్ అర్థమైపోద్ది, మనం ముందే ఆ సీన్స్ పెట్టద్దు అని చెప్పి ఫస్టే ఆ ఎపిసోడ్ పెట్టేశాను. అది ఇంకా మామూలు ఎపిసోడ్ కాదు అది. అంటే నేను ఇంకొకటి గమనించాను బాలకృష్ణ గారితో, ఆయన చార్జ్ అయి ఉన్నారు అంటే ఆయన కంప్లీట్లీ చార్జ్డ్ గానే ఉంటారు. పరకాయ ప్రవేశం అయిపోయారంటే పాత్రలోనే ఉంటారు. ఈ బిహేవ్స్ అది వర్కౌట్ అయిందండి. ఎందుకంటే ఆ ఎపిసోడ్ చేయటం దాన్ని ఇమ్మీడియట్గా మేము ఆన్లైన్ ఎడిట్ చేసి చూసుకోవటం అదంతా చూసేటప్పటికి ఆయనకి ఇంకా అర్థమైపోయింది. ఓ డెఫినెట్గా ఇంకా ఇది చూసి అసలు ఆ సెంటిమెంట్ యాక్షన్ నేను చెప్తున్నాను అండి. ఎక్కువగా నేను మా సినిమాల గురించి ఎక్కువ మాట్లాడను కానీ ఆ ఎపిసోడ్ అయితే నాకు ఆ ఎపిసోడ్ చూపించారు. వీళ్ళిద్దరు కాంబినేషన్ ఒక ఎపిసోడ్ ఉంది, నాకు ఊరికే చూపించారు. అది సాంగ్ చూడడానికి వెళ్తే నేను అన్నా ఇంత వైలెన్స్ ఏంటండి అందులో అనిపించింది. నేను చూడలేకపోయాను. అక్కడ బాలకృష్ణ కాదు సింహం కనపడుతుంది అంటే ఎలా అది చెండాడుతుందో ఒక స్టైల్ అంటే దాన్ని ఒక స్టైలైజ్డ్ మేక్ అంటే ఎక్కడ మళ్ళీ ఎక్కువ బ్లడ్ చేసి అలా కాదు ఆ జుగుప్స బ్లడ్ లై ఉండవు, ఇంపాక్ట్ ఉంటుంది, ఒక ఇంపాక్ట్ ఉంటుంది. అంటే ఆడియన్స్ కూడా ఇంకా కొడితే బాగుండేది అనే ఫీలింగ్ ఆల్రెడీ. అదే డైలాగ్ ఉంది కదండి చెప్పాక మనం నేను భరిస్తే ఎంతమంది చచ్చారంటే నేను తెగిస్తే ఎంతమంది చేస్తారో ఆలోచించుకోవాలి. అందరు చచ్చారు, నేను భరించా, ఎంత మీకు ఛాన్స్ ఇచ్చే ఇంత టైం ఇచ్చా. చాలా అండర్ ప్లే, చాలా నేను భరిస్తే ఇంతమంది చచ్చారంటే నేను తెగిస్తే ఇంకెంతమంది చేస్తారో ఆలోచించుకోవాలి. ఎట్లా ఉంటుంది ఆ డైలాగ్ ఫినిషింగ్లో అంటే దాని ముందు జరిగిందంటే అలా ఉంటుంది. ఒకసారి ఆలోచించుకుంటే For me, dialogues are never Balkrishna Garu dialogues are not for only sake of the dialogue. No, not for అదే అని చెప్పొస్తున్నాను. Not for the sake of dialogues. ఎపిసోడ్ క్యారెక్టర్. Which is your favorite dialogue sir ఈ film లో? అన్ని కూడా సందర్భోచితంగా హిస్టరీ డైలాగ్ ఒకటి బాగా ఫేమస్. హిస్టరీ డైలాగ్ ఒకటి బాగా ఫేమస్ అండి. వాడు విలన్ గాడు అంటాడు నా ఎవరితో పెట్టుకుంటున్నావు, నా హిస్టరీ తెలుసా అంటే నీ హిస్టరీలో బ్లడ్ ఉందేమో, నా బ్లడ్కి హిస్టరీ ఉందిరా అంటే అదొకటి నాకు బాగా. అంటే ఇంకా ఒకటి కదా మధ్య ఉంది. అలాగే ఆడవాళ్ళకి వాళ్ళకి సంబంధించి అప్పుడు మనం అన్నాం కదా అదే ఒక ఆడదాన్ని చిత్రంశల్పి ఒక ఆడపిల్లని చిత్రం ఊరుకున్నాను, తప్పుడు కూతలు కూర్చారు తట్టుకున్నాను, పాడు చేసి చంపేస్తారంటే మూసుకొని కూర్చుంటాను అనుకున్నారా నా కొడుకల్లారా. ఒక్కొక్కళ్ళని భయంతో పరుగులు, ఆయుష్ కోసం అరుపులు, కంగారుతో కేకలు పట్టించకపోతే నేను మగాడిని కాదు. అమ్మాడని ఒక్కొక్క సన్నివేశానికి తగ్గట్టు నేను చెప్పాక సినిమా డైలాగులు ఏదో నేను చెప్తానని కాకుండా చక్కగా ఇంతకుముందు సినిమాలాగే బాగా అతికినాయి అన్ని. అంటే డైలాగ్లు ఆయన రాయించేస్తాడండి. డైరెక్టర్స్ మైండ్లో వెళ్ళి కూర్చొని రాయిరా అంటారంటే ఆయన చూసి రాసేస్తా ఉంటారు అంతే. Sonal, which is your favorite song? Oh, that's very difficult to choose. It's so nice of her. She doesn't say only her song. You choose your song. I think I really I think Taman Garu is very very good and he's always given such good music. And I think all the songs are very nice. All tracks are good. All of them are very nice. I call him the hit machine. Yeah, he gives hits after hits. Sing your song. No, which one is? Come on, which one is your favorite? See, it's okay. We understand that your song is very special for you. Okay, even I agree. Science song. Okay, yeah, I think it's a very catchy song. Very very catchy and it is connecting a lot with the audience. So I think that's a very good song. Okay. Okay, ready? 1, 2, 3, 4. What's up, baby? What's up, baby? Tell me what's happening, baby. రియలీ వెరీ క్యాచీ. ఆ పాట ఒకటి చాలా బాగా పాపులర్ అయిపోయింది. దాంతో పాటు ఇక థీమ్ సాంగ్ ఒకటి డిక్టేటర్ థీమ్ సాంగ్, దానిలో ఒక పవర్ ఉంది, ఏంటో అర్థం కాలేదు నాకు. అంటే జనరల్గా మేము చేస్తుంటారు పాటలు ఇది నెంబర్ 1 ఉంటుంది, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5 వేసుకుంటాం. మేము వేసుకున్న 5 నెంబర్ 1 అయింది, వేసుకున్న 2 ఏమో 3 అయింది, 3 2 అయింది. అలా
భలే అన్ని పాటలు మంచి పాపులర్ ఒకటే బాబు, జనగా మేము అనుకుంటాం ఈ పాట నెంబర్ 1 నెంబర్ 2 అలా కాల మొత్తం అంచనాలన్నీ తలకిందులైనవి. తలకిందులు అన్ని పాటలు బాగున్నాయి. అన్ని పాటలు బాగున్నాయి. అంటే నేను ఆడియో అయిపోయిన తర్వాత సరదాగా ఎవరినైనా ఫ్రెండ్స్ని వాళ్ళు అడుగుతాను, నీకు ఏ పాట నాకు వాళ్ళ పాట అన్నీ నచ్చినాయి అంటే, కాదు అందరూ ఏదో డేంజర్ నువ్వు చెప్పేవాను, నాకు ఈ పాట నచ్చలేదు అని అంటే, నచ్చకూడదు నీకు ఇది అదేంటి అని. ఇక్కడ చాలామంది ఉంటారు, ఒక్కొక్క జోనర్ గురించి ఒక్కొక్క సాంగ్ చేస్తాం, నీకు ఇది నచ్చలేదంటే ఇది అమ్మాయిలకు బాగా నచ్చుతుంది, అదే ఫ్యామిలీస్కి బాగా నచ్చుతుంది. అలాగే మొత్తం అందరినీ కలిపి ట్రావెల్ చేసి సాంగ్ అంటే ఈ సాంగ్లో మొత్తం అన్ని సాంగ్స్ ఒక్కొక్కటి ఒకలా ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే మెలోడీ ఉంది, మాస్ ఉంది. అసలు అంజలి మోస్ట్ లక్కీయెస్ట్ గర్ల్ నేను ఎన్నిసార్లు అన్నాను అంటే, ఒక సినిమాలో అసలు ఇంకా హై అండ్ మెలోడీ, హై అండ్ మాస్ నెంబర్ 2 దొరికినాయి అమ్మాయికి. రెండు. అంజలి, which one is your favorite out of these రెండు? నాకు రెండు కరెక్ట్. బలి గుర్తొచ్చింది కదా నాకు టైమింగ్ లో, ఏమంటే రాసుకోండి. ఫ్యామిలీతో ఉన్నప్పుడేమో మెలోడీ సాంగ్, ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు మాస్ సాంగ్. అది చెప్పు. నేను బాగా నా మూడ్ బాగా అలా బాగున్నప్పుడు మెలడీ వింటాను, మూడ్ స్వింగ్ అల్లరి చేయాలంటే గనగన వేసుకుని వింటాను. అది అంటే మ్యూజిక్ లో అంత పవర్ ఉంది మాట అంటారుగా. సాంగ్ డాన్స్ కి కావాల్సినంత మంచి మాస్ నంబర్ ఇంకా ఎక్కువ ఉంది అందులో. ఇంకా కానీ కొత్త అంజలిని చూస్తాను అది ఆ పాటలో. ఇంతకుముందు చేసిన క్యారెక్టర్స్ అంటే ఆర్టిస్ట్ అన్నీ చేయాలి, అటువంటి మంచి మాస్ అంజలిని చూస్తాను. అండ్ క్లాపరస్ అంజలిని ఏంటంటే ఆ సాంగ్ లో అసలు కింద ఫ్లోర్ మీదకి వచ్చి చేసాం మేము. ఆ పాట చేసేటప్పుడు షూటింగ్ లో అక్కడ ఉన్న లోకల్స్, అక్కడ పర్యాటకులు వాళ్ళు కూడా డాన్సులు వాళ్ళు కూడా పాడుతున్నారు, వాళ్ళు కూడా ఆలోపిస్తున్నారు. ఆంధ్ర తెలంగాణ మాకు ఎంత ఆనందం అనిపించిందో. విడిపోయిన రాష్ట్రాలు వాళ్ళు తెలీదు, ఆంధ్ర తెలంగాణలు పాడుకుంటుంటే కలిసి ఉన్నట్టే ఉన్నాయి రాష్ట్రాలు. ఏమైనా ఉంది భౌగోళికంగా విడిపోయినా మానసికంగా కలిసి ఉన్నాం అంతా తెలుగు జాతి. అది ఫైనల్ గా వాళ్ళు పాడుతుంటే అదే గుర్తొచ్చింది, నాన్నగారి తల్లపిల్ల పాట తెలుగు జాతి మనది. ఎనర్జీ ఇన్ ద డాన్స్, బాలయ్యస్ డాన్స్ ఇస్ అ స్టైల్. ఎలా ఈ పోటీ పడి ఉంటారు కదా ఈ పిల్లలు మీతో. దారుణం చూసారు అసలు. ఎవరైనా ఒక సీన్ ఇస్తారు, ఊట్నే మాంటేజ్ సాంగ్ ఇస్తారు, ఫస్ట్ సాంగ్ గనగన సాంగ్. ఓపెనింగ్ గణగణతో అంజలి ఇంత బాగా డాన్స్ చేస్తుందని అంటే మొదటిసారి కదా నేను యాక్టింగ్ వైపే ఆలోచిస్తున్నాను. ఓకే, మంచి చాలేళ్లతో మంచి తెలుగు అమ్మాయి మన ఇండస్ట్రీకి మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్ దొరికిందని నేను అనుకుంటున్నా. చాలా నాకు పైగా టఫ్ టాస్క్ ఏంటంటే, అప్పుడే నేను బాలకృష్ణ గారిని చూస్తున్నాను పూజ తర్వాత, అప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. నాకు వెంటనే గణగణ సాంగ్ ఇచ్చారు, మాస్ సాంగ్. నాకు భయం, 2-3 టేకులు ఎక్స్ట్రా తీసుకుంటే తింటారేమో కొడతారేమో. కానీ చాలా భయాలు బ్యాగ్ తో వచ్చింది ఆమె లొకేషన్. ఫస్ట్ ఎక్స్ట్రా ఓవర్ బ్యాగేజ్ అయిపోతే నేను కట్టి కూడా వచ్చాను ఒక్క రోజుతో మొత్తం వెంటనే అసలు స్వరూపం అలాగే మన పాట కూడా వాట్స్ హ్యాపెనింగ్ బేబీ పాపం ఆ ఎండ సముద్రం పక్కన కదా ఆ బీచ్ సాంగ్ అయితే మాత్రం అసలు ఇసుకలో ఇలా కూర్చుని నేల మీద మోకాల మీద కూర్చుని మూమెంట్స్ ఎలా ఉంటుంది, కింద వేడి, ఇసుక వేడి, ఆ పక్కన సముద్రంలో పడ్డ కిరణాలు, అవి మళ్ళీ రిఫ్లెక్షను. ఈయన గొప్పతనం ఏంటో తెలుసా అండి, ఆ అమ్మాయి ఇబ్బంది పడిందని చెప్తున్నారు కానీ సమానంగా ఆయన అక్కడ ఇబ్బంది పడ్డారు, దాని గురించి మాట్లాడారు. అదే ఇబ్బంది, అదే ఇసుక, అదే ఎండ, అదే సముద్రం, మీరు ఇబ్బంది పడి ఉంటారు. బాబుకి లోపల వేరే మిషనరీ ఉంది, మేమందరం అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ సినిమాలో క్లైమాక్స్లో ఒక డస్ట్ ఫైట్ ఉంటుంది. ఒక ఫైట్ అంతా డస్ట్లో జరుగుతూ ఉంటుంది. యూనిట్లో అలా చూస్తే మొత్తం 150 మంది యూనిట్ ఉంటే 149 మంది మాస్కులతో ఉంటారు, ఒకే ఒక పర్సన్ అలా తిరుగుతూ ఉంటారు. ఎవరంటే బాలయ్య బాబు. అసలు ఏం పెట్టుకోవటం కానీ ఇంకా అంత డస్ట్లో కూడా అసలు 1 మోర్ అడుగుతాను భయపడుతూ ఉంటారు జనరల్గా ఆ డస్ట్కి. ఆయనే వచ్చి ఏంటి ఓకేనా 1 మోరా, అసలు ఏంటి బాబా మీకు లోపల ఈయన ధైర్యం నాకు అర్థం కాదు. లెజెండ్ కి అలాగే విశాఖపట్నం గుర్రం గుర్తుందా సార్ ఆ సీన్? అసలు అందరూ భయపడిపోయి ఒక ఆయన స్థాయి హీరో, ఆయన స్థాయి ఎమ్మెల్యే చేయాల్సినటువంటిది కానే కాదు అది. ఇక్కడ రోప్స్ లాస్ట్ ఊరికే సరదాగా అసిస్టెంట్ చెప్తున్నా, ఎగిరి కొడితే బాగుంటుంది, 2 కాళ్ళతో ఎగిరి తాడో దేవుడు ఎగిరి కొడుతుంటే మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏదో చెప్పినట్టు, లేకపోతే మాస్టర్ గారు పిలిచి అడిగినట్టు, ఏంటి బాబు ఏదో చెప్తున్నాడంటే ఎగిరి తంతానంటున్నా. ఇందులో చేశారా మళ్ళీ? నో రోప్స్ ఏం లేవు అంటే చేయటం అంటే తండమే. అసలు నేను అంటే క్యారెక్టర్ పర్టికులర్ ఒక షాట్ ఉంటుంది, ఆ షాట్ తీసిన టైంలో నేను లేను లొకేషన్లో.
అంటే క్లైమాక్స్ అనేది మాకు వేరే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ దొరుకుతుంది హాట్ గా చెప్పి జరుగుతుంది, ఇక్కడ క్లైమాక్స్ జరుగుతుంది, నేనేమో అక్కడ ఎడిటింగ్ రూమ్కి వెళ్ళి ఫైనల్ షాట్ చూస్తున్నాం. ఆ షాట్ మానిటర్లో చూసి షాక్, ఏంటి రోప్ లేకుండా చేస్తారంటే చేస్తారు, ఇంకా ఆయన వద్దన్నారని మాస్టర్ని అడిగి, ఏంటి బాబు మాస్టర్ అసలు ఇంత రిస్క్గా ఉంది, రవివర్మ కదా, ఏంటి మాస్టర్ అంటే ఏం చెప్పండి సార్ ఆయన అసలు వద్దన్నారు చేశాను. నిన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు ఎడిట్లో చూస్తే అసలు ఆ హై స్పీడ్లో ఆ ఫాలింగ్ షాట్ చూస్తే నాకు ఏంటిది చెయ్యనే అయిపోతుంది ఏంటి అనే ఫీల్ అనిపించి, బాబు దానికి ఆర్ఆర్ చేసినప్పుడు అండర్లైన్ చేయాలని చెప్పి అప్పుడు దాకా ఆర్ఆర్ డగ్ వెళ్తూ ఉంటే ఆ షాట్ని ఎలాగైనా మన ఆడియన్స్కి ఫ్యాన్స్కి రీచ్ చేయాలి, ఆయన పడిన కష్టం కనిపించాలి, మళ్ళీ వెళ్ళిపోకూడదని చెప్పి బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో కేర్ తీసుకుని ఆ టైంకి అంతా సైలెన్స్ చేసేసి అలా చూస్తూ ఉండాలి, మళ్ళీ మ్యూజిక్లో మళ్ళీ మెర్జ్ అయిపోకూడదని చెప్పి చూస్తే మనకే అనిపిస్తూ ఉంటుంది. అలా వెళ్ళి అసలు పడుతుంటే ఇంకా ఏంటిది షోల్డర్కి ఏమైనా తగిలితే ఏంటి అనే ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట మనకి, అంత రిస్కీ షాట్లు చేశారు. ఎలా సరే రిస్క్ ఏంటండి. నాకు ఇంకోటి గుర్తు, సింహ టైంకి మీ కాలికి చిన్న దెబ్బేదో తగిలి జ్వరంలో ఉన్నారు, మాస్ సాంగ్ చేస్తారు, షూ వేసుకుని ఒక్కరికి కంప్లైంట్ చేయలేదు మీరు. ఎలా ఈ గుర్రం నుంచి అలా అద్దాలు దూకేయడం ఏంటి, తాళ్ళు లేకుండా కొట్టేయడం ఏంటి, మీ లోపల నిజంగా ఏమన్నా వేరే మెషినరీ? వేరే మెషినరీ అది వెదర్కి తగ్గట్టు ఆన్ చేస్తారు. వెదర్ 26, 27 ఓకే. ఓ లైన్లు ఉన్నాయా? నేను రోజు అడుగుతాను బాలా గారు, రేపు వాళ్ళు బాగా క్లౌడ్స్ ఎక్కువ ఉన్నాయి, రేపు సన్ రావడానికి నేను పూజ చేస్తానని. నాకేమో సన్ వస్తే కొంచెం ట్యాన్ అయిపోతానని భయం వేసి సాయంత్రం వెళ్తున్నప్పుడు అడుగుతాను, నాకు రేపు ఒక 23, 24కి టెంపరేచర్ ఫిక్స్ చేయరా అని. కావాలా? ఓకే అండ్ పొద్దున వెళ్ళి పొద్దున నేను పొద్దున వచ్చేప్పటికి కరెక్ట్ గా ఎండలేదు, క్లౌడీగా ఉంది, మొత్తం యూనిట్ అందరూ నన్ను తిట్టుకుంటే తిట్టారు. షూటింగ్ ఎలా చేసుకోమంటావు 24 వేసుకొని ఇంత మొత్తం మబ్బులని. అప్పుడు రేపు ఏది కావాలి చెప్పంటే పోనీ అందరూ తిరుగుతున్నారండి, రేపు సన్ వచ్చేసి దానికి సీక్రెట్ చేతన ఇక్కడ ఈయనున్నటువంటి నరసింహస్వామికి మహాభక్తులు బాలకృష్ణ గారు, అది కాక ఆయన క్రమశిక్షణ, ఆయన దక్షత, అవి కాక ఈయనకి నేరుగా నందమూరి తారక రామారావు కనెక్షన్ ఉంది. ఈయన నాన్నగారు పైనుంచి బ్లెస్ చేస్తారేమో అని నైట్ వెళ్ళి మాట్లాడేస్తున్నారు. లేదు కనెక్షన్ ఉందా? అది కోఇన్సిడెంట్ అంటామా పవర్ అంటామా పేర్లు మనం తీలేం కానీ 2-3 సార్లు అయితే షాక్ అయిపోయి మేమంతా. ఇక్కడ ఫారెన్లో షూటింగ్ చేస్తున్నాం, లైట్ రావట్లేదు, క్లౌడీగా ఉంది, అందరం ఏంటి బ్రైట్ లైట్ రాడు, మీరేం టెన్షన్ పడకండి, జరగలేదు, డస్ట్బిన్లు జరిగినాయి, మీరేం కదా రేపు పొద్దుటే నేను పొద్దుటే పెద్ద పూజ చేసి వస్తాను మనకు వస్తుందని అన్నారు. ముందు పాజిటివ్ వైబ్రేషన్స్. ఆయన నెక్స్ట్ డే నిజంగానే ఆయన ఎన్నింటికి 3 గంటలకు లేస్తారు, ఆయన 3:30కి లేవటం ఇంకా అసలు the real discipline, నిజమైన వారసత్వం, నందమూరి రక్తం. మీరు అన్నారు కదా మనమేమో అసలు సన్ రైజ్ చూడండి బ్యాచ్ మనం ఓవరాల్గా అసలు మన జనరేషన్లో సన్ రైజ్ చూడటం చాలా రేర్, ఎక్కడో సినిమాల్లో చూస్తుంటాం మనం. అలాంటిది అసలు ఆయన తెల్లవారు 3:30కి లేవటం అంటే ఆ టైమింగ్ నాకు అలారం ఆయన ఫిక్స్ చేస్తుంటే నాకు భయం వేస్తూ ఉంటుంది, 3:30కి అలారం ఏంటి సార్ అని. పొద్దున్న లేచి మళ్ళీ 1.5 hour అలాగ పూజ చేస్తారు ఆయన. ఆ రోజు ఎండ వచ్చింది, వస్తే మేమందరం అసలు మళ్ళీ నెక్స్ట్ డే శ్యామ్ గారు వచ్చి సార్ రేపు కూడా కొంచెం చేయండి సార్ అని మా షూటింగ్ అయిపోయింది. చాలా శ్యామ్ గారు వేరే షూటింగ్ ఉంది, ఆయన 4 రోజులు ఇంకా ఎక్స్ట్రా ఏదో వేరే సినిమాకి 6 రోజులు షూటింగ్ ఉంది పాపం సార్, మా గురించి కూడా కొంచెం పూజ చేయండి అలాగే చేస్తాం. టెంపరేచర్స్ తో పాటు ఆయన హీ నోస్ టు గేజ్ ద ఫిల్మ్, ఈ ఫిల్మ్ రన్ ఎంత, ఈ ఫిల్మ్ సత్తా ఎంత అని ఆయనకు తెలుస్తుంది. డిక్టేటర్ గురించి అలాంటి ఫీలింగ్ బాలకృష్ణ గారు మొదటి నుంచి మీకు ఏమన్నా అనిపించిందా? ఆ గేజ్, ఆ సత్తా ఇది వెళ్తుంది. డెఫినెట్గా ఆల్వేస్ వీ హ్యాడ్ ద పాజిటివ్ వైబ్రేషన్స్ అండ్ ఒక కొత్త అట్మాస్ఫియర్, అందరితో పాటు అంజలితో ఫస్ట్ టైం చేయడం, అలాగే అటు సుమన్ గారు ప్లస్ మన రతి అగ్నిహోత్రిగా, అంటే ఆఫ్టర్ లాంగ్ టైం. అప్పుడెప్పుడో హీరోయిన్కి చేసాం బ్రహ్మ గారి చరిత్రలో, తర్వాత మళ్ళీ చేయడం, మనంతా కొత్త అట్మాస్ఫియరు అండ్ అన్నీ ఉన్నాయి కావాల్సినవన్నీ, ఫ్యామిలీ సెంటిమెంటు, అదే కామెడీ. పృథ్వీ కామెడీ ఇప్పుడు మంచి హైలైట్ అవుతుంది. రఘుబాబు గారు ఆయన మంచి క్యారెక్టర్, అంటే ఇంకా అసలు I always feel that there is one positive energy when Balay garu is there. Sonal, do you think? You've just said exactly the right thing. When he's around, there's a different kind of an energy which just, makes everyone feel like, there's happiness around, there's positivity around. And, 1 or 2 days when he's not on the set, we just like
Okay, where is he? He should have been here. It's true. You will fall in love with yeah, it. it's you have said the right exactly what I wanted to say. Yeah, with him around, there's always positivity. సార్ మీకు అభిమానులు అంటే నందమూరి వంశంలో నాన్నగారి దగ్గర నుంచి ఆ నందమూరి అన్న పేరుకి ఉన్నటువంటి అభిమానులు కాదండి, ఇట్స్ ఆల్సో పర్సనాలిటీకి అట్రాక్ట్ అయినటువంటి అభిమానులు అంటారు. మీరు ఎలా రియాక్ట్ అవుతారు సార్? అంటే మీకు ఎలా అనిపిస్తుంది? అంతమంది అక్కడ వెయిట్ చేస్తున్నారు నా కోసం అని అనిపిస్తుందా? లేదు, వాట్ యూ ఫీల్ అబౌట్? డెఫినెట్గా మరి ఇంతమందితో భావస్తురాణి జన్మాంతర సహృదాణి అంటారు మహాకవి కాళిదాస్. అంటే ఏ జన్మలో ఒకళ్ళిద్దరితో మనకి ఏదైనా అటాచ్మెంట్ ఉంటే ఒకళ్ళు పొందొచ్చు ఈ జన్మలు అంటారు. బట్ ఇంత విలువైన అభిమానాన్ని ఇంతమంది అభిమానులు పొందడం అంటే ఇక అది ఏ పూర్వజన సుకృతమో ఏ వాళ్ళకి నాకు విడదీయలేని అనుబంధమో అనిపిస్తుంది అంతే. అది వాళ్ళకి ఎంత అనిపిస్తుందో మీరు అంత తిరిగి ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తారు, అంత కనెక్ట్ మీరు మెయింటైన్ చేసుకుంటారు. వాళ్ళు నా మూడ్స్ వాళ్ళకి తెలుసు, అభిమానులు అందరికీ. ఏమి అన్నా కూడా ఒకవేళ ఆ సీన్ సన్నివేశం మూడ్లో ఉన్నా ఏమన్నా కూడా చేయి చేసుకున్నా కూడా అప్పుడప్పుడు ఏం మార్చాలి ఆడ పోలీసు ఎవరు కూడా కంట్రోల్ చేయలేరండి. నేను వెళ్తే అది మాత్రం ఫ్రాంకు అంతా మన చేతుల్లోనే ఉంటుంది. వాడిని కంట్రోల్ చేయడం హ్యూమన్ సైకాలజీ అది. అండ్ ఆల్సో చూపులో కూడా కంట్రోల్ అయిపోతారండి. ఒక్కోసారి బాలయ్య బాబు గారు ఇలా అంటారు, అలా కూడా అనక్కర్లేదు, ఇలా అంటారు అంతే చాలు, అది కంట్రోల్ అయిపోతుంది. అంటే జనరల్గా వాళ్ళు చాలా డిసిప్లైన్. నేను చూస్తున్నాను, నేను ఈ ట్రావెల్లో రెగ్యులర్గా నాకు ఎన్ని ఫోన్స్ వస్తాయండి. సడన్గా ఫోన్ చేసి నేను బాలయ్య బాబు అమ్మని పలానా ఊరి నుంచి ఫోన్ చేస్తున్నాను, ఏంటంటే ఏం లేదండి సినిమా బాగుండాలని ఫోన్ పెట్టేస్తాను. అంటే ఏముండదు, జస్ట్ ఫోన్ చేసి సినిమా బాగుండాలని బాగా ఆడాలి, 100 రికార్డ్స్ బద్దలు కొట్టేది సార్ అని ఫోన్ పెట్టేస్తాను. అంటే అవి ఎంటుంటే మనకు ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి కదా. అంటే అసలు అలా ఎంతోమంది అసలు ఏంటో అలా సార్ ఇక్కడ థియేటర్లోనూ మనకి కొంచెం మంచి థియేటర్ పడట్లేదండి, కొంచెం మీరు చూసుకోండి అంటే ఆ కేర్ ఏంటి, అది మనందరం వాళ్ళని ఉద్యోగాలు ఇచ్చి పెట్టినట్టు అనమాట. అంటే రిప్రజెంటేటివ్స్ కింద మళ్ళీ ఇంకోటి ఫోన్ చేస్తారు, సార్ అక్కడైతే ఇలా బాగుంటుంది, ఇక్కడైతే ఇలా. ఇంకా వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ఇంకా అసలు ఆ సినిమా రిలీజ్ అవుతుందంటే They feel like he's theirs. I was experienced when we did then for the 400 days legend function. Literally, yeah, for them it's like he's ours, and he gives them that. I think throughout he was just standing and he was like waving at every person individually. ఒకడు అద్దం పగలు కూర్చాడు అభిమానంతో. నేను అద్దం నుంచి కనపడుతున్నాను అతనికి బాబా అభిమానం, దాన్ని తప్పు పడట్లా, అది సరిపోట్లా, చాలట్లేదు, అదేంటి అది ఏదో అడ్డం రాయి తీసి దాని ఎదురు నిలబడున్నా బ్యాట్ కొట్టాడు అంతే, పడాలని ఎక్కడ పడిపోయింది అద్దం. అందరూ భయపడ్డారు, ఏమో చాలా నిలబడున్నా చూస్తాను అతన్ని పోలీసులో అంటే పడతారు, వద్దండి వదిలేండి అతను వదిలేసేయండి, అది మీకు అర్థం కాదు, అది వదిలేండి అతను. అది అర్థం చేసుకునే గొప్ప మనస్తత్వం ఈయనకుండడం, అది నిజంగా గొప్ప హృదయం. జస్ట్ గివ్ అండ్ టేక్ బ్యాక్. అది దానికోసం కాకుండా అది చెప్పినట్టు నేను అదే పురుషుల సుకృతంతము జన్మల అనుబంధం ఏ విడదీయలేని అనుబంధం అంతే. బట్ శ్రీవాస్ గారు, కాస్టింగ్ గురించి మాట్లాడితే ఈ ఫిల్మ్లో బాలకృష్ణ గారు డిక్టేటర్ 99th ఫిల్మ్ ఇలా ఒక హైప్ వచ్చినందుకు ఇద్దరు హీరోయిన్లు నారీ నడుము మురారి లాగా చూడాలని ఎప్పుడూ బాలకృష్ణ గారిని చూస్తారు. He always lucky with 2 heroines. అక్కడ ఎక్స్ప్రెషన్ కొంచెం మ్యాచ్ కాలేదు ఎందుకలా? ఎందుకని ఏంటి, నేను ఎక్కడుండాల్సింది ఎక్కడున్నా వచ్చేస్తారు ఒకటి హ్యాపీగా ఉంది, నేను ఆయన మధ్యలో లేరు, మధ్యలో లేరు కాబట్టి ఓకే. ఇప్పుడు అర్థం అప్పుడు తట్టింది, అప్పుడు తట్టలా. నేను అందుకే ఇక్కడ ఇద్దరు కాక సినిమా టైటిల్ మళ్ళీ ఐటమ్ సాంగ్ ఇంకో ఇద్దరా, మళ్ళీ అక్కడ ఆ పాటకి మళ్ళీ ఇద్దరు, ఎక్కడ కాంప్రమైజ్ అయినట్టు లేరు కదా ఈ ప్యాడింగ్ విషయంలో మీరు. ఎందుకంటే ఇప్పుడు ఒక సీన్ బల్గేరియా తీసిన ఇండోర్ రతిక్ గారి హౌస్కి మ్యాచింగ్కి ఎక్కడ చేయాలని కర్నాల్కి వెళ్ళి షూట్ చేసాం. హర్యానాలో ఒక స్టార్ హోటల్లో ఉంటే అక్కడ దొరికింది మాకు దానికి మ్యాచింగ్. అంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఏంటండి, మొత్తం 200-250 మంది యూనిట్ అంతా హ్యాపీకి ఇక్కడెక్కడ మ్యాచ్ చేసేసుకోవచ్చు, ఏంటో కాంప్రమైజ్ కాకుండా బ్రహ్మాండంగా. అంటే నేను ఏం ఫీల్ అయ్యామంటే ఇప్పుడు సరే ఫస్ట్ టైం ఏదో ప్రొడక్షన్ చేసే అవకాశం వచ్చింది. నేను ఇంతకుముందు ఒక 4 మూవీస్ చేశాను. నా థాట్స్ ఎంత ఉన్నాయో అవన్నీ మ్యాక్సిమం రావడానికి కష్టం. అంటే అక్కడ ఉన్న హీరో క్యాపబిలిటీ అవ్వచ్చు, బడ్జెట్ అవ్వచ్చు, అంటే ఎవరిని బ్లేమ్ చేయటం కాదు, ఇక్కడ వాళ్ళకున్న కండిషన్స్లోనే ఇంకా అలా చేయటం అయిపోయింది. సో ఇక్కడ ఏంటంటే బడ్జెట్ అనేది మనం ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టచ్చు, ఎక్కడ తగ్గించుకోవాలో అక్కడ తగ్గించుకోవచ్చు. సో అదంతా వన్ మ్యాన్ ఐడియాలో ఉంటే చేయడానికి అవకాశం ఉంటుంది.
సో ఆ సింగిల్ డెసిషన్ తీసుకోవడం నాకు మెయిన్గా ఏంటంటే ఎరోసోల్ ఇచ్చిన సపోర్ట్. ఇది ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు ఇస్తారు అంత సపోర్ట్ ఇచ్చి మీరే మొత్తం చూడండి అనేది ఎప్పటికీ ఇంకొకసారి బాలయ్య బాబుతో కూడా డిస్కస్ చేసి ఇంక నేను అనుకున్నాను అనమాట, మనీ అనేది కాదు ముందు సినిమా వాళ్ళతో డిస్కస్ చేస్తే ఏమంటే ప్రాఫిట్స్ అయ్యే వస్తాయి ఆటోమేటిక్, ముందైతే ప్రాజెక్ట్ తీసేద్దాం అని ఆ రేంజ్లో ఇంకా హై ఎండ్కి వెళ్ళిపోవడం అనమాట. ఇంకా అసలు సినిమా ఇలా తీస్తాము అంటే ఆయన మన మీద పెట్టుకున్న నమ్మకానికి మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు, అన్కాంప్రమైజ్డ్గా తీయాలి అని చెప్పి ఇంకెక్కడ అవ్వకుండా తీసాము. రేపు సినిమా చూస్తే అంటే మేము పెట్టిన బడ్జెట్కి ఇంకా ఇంకొక 10 crores ఎక్స్ట్రా కనిపిస్తుంది సినిమాలో. మామూలుగా బాలయ్య బాబు గారితో ఢీకొనడానికి సై అంటే సై అనడానికి ఒక రేంజ్లో విలన్లు ఉంటారు. బట్ ఇక్కడ రతి అగ్నిహోత్రి గారి క్యారెక్టర్ ఎందుకు ఇంపార్టెంట్ అయింది అండ్ ఆవిడని మనం విలన్గా చూడాలా? ఎందుకంటే చూసినంత వరకు టీజర్స్ థియేటర్ యాడ్స్లో కొంచెం నెగిటివ్ షేడ్స్లో కనబడుతున్నారు ఆవిడ. సో ఫస్ట్ టైం బాలయ్య బాబు గారు ఒక లేడీ విలన్తో యాక్ట్ చేశారనే ఫీల్ కలుగుతోంది నాకు. బాలయ్య ఏమంటారండి మీరు? బాలయ్య బాబు విలన్స్ అంటే మెయిన్గా ఆయనకి విలన్ చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. విలన్స్ కూడా పడ్డారు ఇప్పటి వరకు. ఎందుకంటే ఆయన డైలాగ్స్ ఎంత ఇంపార్టెంటో విలన్స్ ఉండాలి, వాడు ఒక బ్యాడ్ మాట మాట్లాడాలి, వాడిని భయపెట్టడానికి ఈయన ఇంకో మంచి డైలాగ్ చెప్పాలంటే ముందు విలన్ చాలా ఇంపార్టెంట్. సో నేనేమనుకుంటే ఇది ఒక ఫ్రెష్ బ్యాక్డ్రాప్ తీసుకున్నాము, అందరూ ఫ్రెష్ లుక్ ఉండాలి అంటే ఆల్రెడీ ఆయన చేసిన మూవీస్ కంటే కూడా డిఫరెంట్గా ఉండాలంటే విలనీ అనేది ఫ్రెష్గా ఉండాలని చెప్పి టోటల్ ఆయనకు ఆపోజిట్లో పనిచేసిన విలన్స్ అందరూ ఆల్మోస్ట్ కొత్త కాంబినేషన్. కొత్త కాంబినేషన్. ఇంకోటి ఏంటంటే ఇందులోనే నేనే కొత్తగా కనపడుతున్నాను అన్నారు, అది మంచి టాక్ బయట. కొత్తగా మిగతా సినిమాలకి టోటల్గా డిఫరెంట్గా కనపడుతున్నాను పర్సనాలిటీ వైజు అంతా టోటల్గా ఫిట్గా పర్సనాలిటీగా అన్నప్పుడు కూడా అది కూడా ఇట్ యాడ్స్ వేరే కొత్త కాంబినేషన్స్ అనేవి చాలా చాలా ఫ్రెష్. అంటే ఇందులోనే చాలా డిఫరెంట్ కనిపిస్తున్నారు. అది లాంచ్ చేసిన వెంటనే వచ్చింది టాక్. కాస్ట్యూమ్ కానివ్వండి, ఆయన ఆల్రెడీ ఫిట్గా ఉన్నారు, ఇంకొంచెం ఫిట్టర్గా తయారయ్యారు. ఆల్ సెట్ టుగెదర్ రిచ్ బ్యాక్గ్రౌండ్ అన్ని కలిపి ఇట్ హస్ గివెన్ దట్ హై. ఏదో ఆ ఫ్లైట్ టికెట్ చార్టర్ చేసి ల్యాండ్ అవ్వడం, ఫ్లైట్లో దిగడం, క్యారెక్టర్స్. బాలకృష్ణ గారి ఇంట్రొడక్షన్ షాట్ ఒకటి చాలా అసలు జనరలీ హైలైట్గా ఉంటుంది. సినిమాలో అభిమానులు అందరూ వెయిట్ చేసేది కూడా అలాంటి ఒక మూమెంట్ కోసం. ఇందులో కూడా అలాంటి మూమెంట్ ఏమైనా ఉంది? ఒక మూమెంట్గా చాలా ఉన్నాయంటారా? అంటే అలాంటి ఇంకా అంటే ఫ్యాన్స్ సినిమా చూస్తున్నప్పుడు బిగినింగ్ నుంచి ఎండ్ వరకు జనరల్గా పెద్ద సూపర్ హిట్ మూవీస్లో ఏంటంటే ఒక 2-3 సార్లు చాలా హై వచ్చేసి క్లాప్స్ కొట్టి ఇంకా ఒక రకంగా అయిపోతారు. ఈ సినిమాలో అయితే 10-15 సార్లు ఈజీగా అవుతారు. 10-15 సార్లు ఒకసారి థియేటర్ మొత్తం ఊగటం అంటారు కదా, అంటే అలాంటి ఎపిసోడ్స్ ఉన్నాయి ఇక్కడ. సూపర్, వండర్ఫుల్ అండి. బాలకృష్ణ గారు, ఓవరాల్గా దిస్ ఇస్ యువర్ 99th ఫిల్మ్ అండ్ సంక్రాంతి రిలీజ్. కలెక్షన్స్కి డిక్టేటర్గా ఇప్పటి వరకు మీరు వ్యవహరించారు. ఇక్కడి నుంచి మీకు మీరే మైలు రాళ్ళు సెట్ చేసుకునే అలవాటు ఉంది కదా? అదే చెప్పా కదా, నాకు ఎవరు పోటీ లేదు, నాకు నా సినిమాకి పోటీ. నేను ఎప్పుడు నా సినిమా అంటే పోటీగా నేను ఎప్పుడు అనుకోను, కానీ భగవంతుడు అవకాశం ఇచ్చాడు రకరకాల సినిమాలు చేయడానికి, మంచి మంచి వ్యక్తులతో పని చేయడానికి, నన్ను అర్థం చేసుకుని. నన్ను అర్థం అంటే స్పెషల్గా ఉండదు, అందరు అనుకున్నట్టు ఉండదు అని చెప్పినట్టే. ఏం లేదు, సింపుల్ పాయింట్స్. నేను 2-3 ఫాలో అవుతాను అంతే. అది ఎవరిని గిల్లినప్పుడే నాకు అంటే ఒకటేంటంటే కన్వర్సేషన్ ఆఫ్ టైం. అక్కడికి వెళ్ళాక వెళ్ళాలి అబ్బో ఈ సినిమా చెప్పే కదా, ఈ సినిమా నేను చేసి అల్లలే ఒక సినిమా అవుతుంది, 3 గంటల సినిమా అవుతుంది. అది ఇంకా ఎక్కువ ఉంది, అది వేరు. వెళ్ళినప్పుడు అంటే షూటింగ్ రొటీన్ కదండి, వెళ్ళడం పొద్దునకు కూర్చోవడం అని పిలిచినప్పుడు అట్ట కాకుండా అందరం ఒక మంచి అట్మాస్ఫియర్లో ఏదో అన్ని రకరకాల మాటలు మాట్లాడుకుంటూ అల్లరి చేసుకుంటూ ఏదైనా తెలిసిన విషయాలు వాళ్ళకి తెలియనివి ఏ జనరల్ నాలెడ్జ్ కానివ్వండి ఏదైనా అలా పంచుకుంటూ సరదాగా ఆహ్లాదకరమైన వాతావరణం. ఆ మూడింటికి నేను ఇచ్చేది ప్రామినెన్స్, మిగతా ఏం లేదు. So, Sonal, one word to describe what Dictator is. What kind of film is this? It's a complete package. That's it. It has everything. It has, like Sir said, it's got comedy, it's got drama, it's got family emotions, it's got great music, it's got fantastic action, it's got Bala sir. You are there. I think It's got Sonal. Anjali, it's got our director sir who has made this happen and made this possible. So yeah. beautiful. Very healthy atmosphere. All healthy. చాలా వాసు, డిక్టేటర్ ఏంటి? వాట్ ఈస్ డిక్టేటర్? ఎలా డిఫైన్ చేస్తాం మనం? అంటే ఇంకా అందరూ నా ఆర్టిస్టులు అందరూ ఒకటే ఫీల్ అవుతూ ఉంటారు, డిక్టేటర్ అంటే ఇంకా ఫుల్ మీల్స్ అంతే. అంటే నిన్న ఒకటి చెప్పాను, డిక్టేటర్ అంటే ఫుల్ మీల్స్ అంటే ఫ్యాన్స్ బాలయ్య బాబు సినిమాకి ఫ్యాన్స్ వెళ్ళి చూసి విజిల్స్ వేయటం పువ్వులు వేయటం అన్నీ చూస్తూ ఉంటాం మనం. అలాగే నేను
ఒక సినిమా చూసినప్పుడు ఫస్ట్ సినిమా రాస్తున్నప్పటి నుంచి ఒకటి ఫీల్ అయింది ఏంటంటే మేము ఫ్యాన్స్ సినిమాలు వచ్చినాయి బాలీబాబు ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా బాగా వర్కౌట్ అయింది అంటే సెంటిమెంట్ పండించడంలో ఆయన తర్వాత అసలు చాలా బాగుంటుంది సెంటిమెంటల్ ఫిల్మ్స్ ఎమోషనల్ ఫ్యామిలీ బాండింగ్ ఫిల్మ్స్ అంటే ఇంకా అసలు మనం అంటే ఒక స్టేజ్ లోకి వెళ్ళిపోతాం అబ్బో అసలు ఇంకా మనం తట్టుకోలేము అసలు ఆయన ఎమోషన్స్ ఆయన ఫీల్ అయ్యాడంటే ఇంకా మన లేడీస్ అందరూ ఫీల్ అయిపోతారు అలా ఉంటాయి ఆ ఎమోషన్స్ సో ఫ్యాన్స్ ఫ్యామిలీస్ ని తీసుకువెళ్ళి ఫుల్ మీల్స్ లాగా ఎంజాయ్ చేయడానికి శ్రీవాస్ గారు మీకు అందించారు డిక్టేటర్. దట్స్ లవ్లీ. అంజలి, వాట్ ఈస్ డిక్టేటర్ ఫర్ యూ అండ్ వాట్ కెన్ ఎక్స్పెక్ట్? డిక్టేటర్ పర్ఫెక్ట్ సంక్రాంతి రిలీజ్ యాక్చువల్గా. నిజం కదా, భలే ఉంటుంది. పర్ఫెక్ట్ సంక్రాంతి రిలీజ్. ఎందుకంటే సంక్రాంతికి ఆ ఫెస్టివల్ రోజున రిలీజ్ అయ్యే మూవీస్లో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇలా ఉండాలి. అది మాస్ ఎంటర్టైనర్స్ అంటే అది బాలకృష్ణ గారి ఇలాంటి మూవీస్ అయితే వాళ్ళు కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. అది రీచ్ అయిపోతుంది డిక్టేటర్. సో typical Sankranti entertainment complete package, fans with family, Full meal. FFF. that is NBK's 99 film dictator. బాలయ్య బాబు ఇంకేం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి? నాకు ఒక డౌట్, మీరు మొత్తం 99 మూవీలోనే చూస్తారు కదా, 100లో ఏం చేస్తారు? ఎందుకు ఇక్కడ ఇప్పుడు దాకా చేసుకుంటారా? అంటే ఇది ది బెస్ట్ అని అనిపిస్తుంది నాకు. ఇది కాకపోతే నెక్స్ట్ అయితే ఫ్యాంటసీకో లేకపోతే మళ్ళీ నేను ఒక ఏమంటాం మనం నిత్యావసర వస్తువు మనం అంతా, నేనే కాదు అంటే ఎసెన్షియల్ కమోడిటీ. మనం ఇప్పుడు దొంకుంటాం లేకపోతే చేసే పనులన్నీ కూడా మనకి కావాల్సిన అన్నీ కూడా ఎసెన్షియల్ కమోడిటీసే. మనం కూడా అలాంటి వాళ్ళమే. కాకపోతే నా అదృష్టం ఏంటంటే రకరకాల సినిమాలు అంటే మనం కాలం వెనకాల కాకుండా కాలం వెనకాల పరిగెట్టేటట్టు చేసేటట్టు ఆ భగవంతుడు ఇచ్చిన వరం. అటు పౌరాణికాలు గాను, సాంఘికాలు గాను, అటు లేకపోతే సోషల్ ఫ్యాంటసీస్ కానివ్వండి, ఇట్లాంటి రకరకాల సినిమాలు చేయడానికి అవకాశం ఇచ్చాడు భగవంతుడు. సో అలా చేసుకుంటూ వెళ్తాను రకరకాల సినిమాలు. అంజలి, వేర్ డస్ డిక్టేటర్ స్టాండ్ ఇన్ యువర్ కెరియర్? ఎట్లాంటి అనుభూతి కలిగింది పర్సనలీ? వేర్ ఇస్ దిస్? అంటే ఈ డిక్టేటర్ ఇంతకు ముందు నేను బాలకృష్ణ గారితో వర్క్ చేసి ఉండాల్సింది లెజెండ్లో, అన్ఎక్స్పెక్టెడ్గా చేయలేకపోయాను. కానీ నేను అదే అన్నాను, అది చేసుంటే ఇంత ఫ్రెష్ కాంబినేషన్ డిక్టేటర్కి రాదు అని. బికాజ్ ఆ కాంబినేషనే చాలా కొత్తగా అనిపించింది నాకు బాలకృష్ణ గారి మూవీలో. అది 99th మూవీ. దట్స్ సో స్పెషల్ టు మీ. వెరీ వెరీ స్పెషల్ ప్లేస్ ఇన్ మై కెరీర్. సూపర్బ్ అండి. మరి బాలకృష్ణ గారు ఈ సంవత్సరంతో మళ్ళీ 99 నుంచి ఇంకొక లీడ్ అనమాట, నెక్స్ట్ లీగ్లోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఆ లీగ్కి కావాల్సిన లీడ్ మీకు డిక్టేటర్ ఇచ్చేసింది. ఆల్ ది బెస్ట్ యూ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ డిక్టేటర్ టీమ్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో. సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ హ్యాపీగా ఫ్యామిలీస్తో వెళ్ళి డిక్టేటర్ సినిమా చూడండి. థియేటర్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఇది సంక్రాంతి పండగకి మనందరికీ నిజమైన పండగ చేసుకునే అవకాశం కల్పించిన ఎన్బీకే డిక్టేటర్ టీంతో ముచ్చట్లు. మీ అందరికీ మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై బాయ్.